హలో గైస్, మరి ఇప్పుడు చూసుకుంటే మనకి ఆ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. పెద్దగా మనకి హై ఎక్స్పెక్టేషన్స్ కాకుండా, ఒక లో ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఒక 2 లిరిక్సే రిలీజ్ చేశారు మనకి. అంటే జస్ట్ ఒక 23 సెకండ్స్ అంతవరకే. దీని నుంచి మనం ఏం జడ్జ్ చేయడానికి లేదు. బట్ ఇదేంటంటే చరణ్ అన్నకి అలాగే శృతి హాసన్ పేరు ఏదైతే ఉందో ఒకప్పుడు మనం చూసాం ఎవడు సినిమాలో. సో మంచిగా సెట్ అయింది ఆ రోజుల్లో, ఒక ట్రెండ్ సెట్ చేశారు ఆ రోజుల్లో. అయితే సేమ్ అదే పేరుని మళ్ళీ తీసుకొని మంచి పని చేశారు. ఎందుకంటే శృతి హాసన్ షీఈ్ ఎ గుడ్ డాన్సర్. ఇప్పుడు చరణ్ పక్కన డ్యాన్స్ వేయాలి అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. సో అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి ఆయన స్పీడ్ని, ఆయన గ్రేస్ని చేయాలంటే శృతి హాసన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ నాకు అడిగినంత వరకు. సో రేపు నాకు తెలిసి మనకి ఈవెంట్లో సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. ఈరోజు అడ్వాన్స్గా మనకు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు, బాగుంది. ఏఆర్ రెహమాన్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా కోర్స్ ఆయన ఇస్తాడు మంచిగానే. నాట్ ఓన్లీ లవ్ సాంగ్స్, నాట్ ఓన్లీ ఏదో మోటివేషనల్ సాంగ్స్, ఈవెన్ ఐటమ్ సాంగ్స్లో కూడా అంటే ఒక వండర్ఫుల్ ఆర్ట్ పెడతా ఉంటాడు ఆయన. సో మరి దీనికి కొరియోగ్రఫీ కూడా మనకి జానీ మాస్టర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ ఏమైనా మారిందా లేకపోతే నాకు కన్ఫ్యూజన్. అది మాత్రం యాజ్ యూజువల్ గైస్, చరణ్ అన్న డ్యాన్స్ చేశాడు అంటే అది ఖచ్చితంగా చూస్తూ ఉండిపోవాల్సిందే. అందులో ఇంకేం చెప్పడానికి కానీ, ఇంకేమి కొత్తగా యాడ్ చేయడానికి కానీ ఏం లేదు. హీ ఈజ్ ద నెంబర్ 1 టాలీవుడ్ డాన్సర్. అందరూ అంటారు, అల్లు అర్జున్ అంటారు, తారక్ అంటారు, ఇంకోరు అంటే ఈజీగా చేయగలగాలి ఏదైనా సరే. కష్టపడినట్టు ఏదో ఓకే నేను డ్యాన్స్ చేస్తున్నాను అలిసిపోయినట్టు అవేం ఉండదు. ఆయన చేస్తే చాలా నవ్వుకొని గ్రేస్ మెయింటైన్ చేస్తూ ఈజీగా చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు 2 స్టెప్స్ మాత్రమే బయటకు వచ్చినాయి. సో రేపు మనకి ఫుల్గా రాబోతుంది. ఐటమ్ సాంగ్ అనేది ఈ సినిమాలో మరీ ముఖ్యంగా ఉండాలి. పెద్ద అనేవాడు ఏంటంటే ఒక మాస్ క్యారెక్టర్ అనమాట. సో ఎట్లా ఆయన డీల్ చేస్తాడు ఏంటి, సో కోర్స్ అది చాలా నీడెడ్. మరి ఏ మూమెంట్లో వస్తుంది, ఏ సీన్లో వస్తుంది, అది కూడా మనం చూసుకోవాల్సింది ఉంది. అయితే దీనికి ఏఆర్ రెహమాన్ అంటే రీసెంట్గానే ఈ సాంగ్ కంప్లీట్ చేశాడని విన్నాను. ఎందుకంటే ఐటమ్ సాంగ్ అనేది చాలా లేట్గా రిలీజ్ చేశారు. మనకి ఫస్ట్ చిక్రీ చిక్రీ వచ్చేసింది, దాని తర్వాత రైరారా వచ్చింది. ఆల్మోస్ట్ 2 months అయిపోయినట్టుంది. 2 months తర్వాత మళ్ళీ మనకి సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కొంచెం చాలా గ్యాప్ వచ్చిందనే చెప్తాను నేనైతే. బట్ మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో, మనం ఏదైతే అది అలా చూస్తున్నామో ఖచ్చితంగా అది వర్త్ అని చెప్తాను నేనైతే. చూద్దాం రేపు సాంగ్ ఏ మాదిరిగా ఉంటుంది, ఏది అది కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు ప్రోమో చూసి కొంచెం హైప్ ఎక్కించుకుందాం. థ్యాంక్ యూ.